రైట్ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ స్వర ఆసుపత్రిపై క్రిమినల్ కేసు నమోదైంది. స్వర హాస్పిటల్లో జరిగిన ఓ మరణం ఇప్పుడు క్రిమినల్ కేసుగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 9 మంది వైద్యులపై వివిధ అభియోగాలతో కేసులు పెట్టారు. మృతురాలి కుమారుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అప్పాయమ్మ అనే మహిళ 2023లో చికిత్స పొందుతూ మరణించారు. తన తల్లి మరణానికి అర్హత లేని వైద్యులే కారణమంటూ అప్పాయమ్మ కుమారుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఫోర్జరీ, కుట్ర, బెదిరింపులతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విజయవాడలో స్వర ఆసుపత్రిపై క్రిమినల్ కేసు నమోదైంది. స్వర హాస్పిటల్లో జరిగిన ఓ మరణం ఇప్పుడు క్రిమినల్ కేసుగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 9 మంది వైద్యులపై వివిధ అభియోగాలతో కేసు పెట్టారు. మృతురాలి కుమారుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అప్పాయమ్మ అనే మహిళ 2023లో చికిత్స పొందుతూ మరణించారు. తన తల్లి మరణానికి అర్హత లేని వైద్యులే కారణమంటూ అప్పాయమ్మ కుమారుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఫోర్జరీ, కుట్ర, బెదిరింపులతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో దీనిపై మరింత సమాచారం మన విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇప్పుడు ఈ స్వర హాస్పిటల్ పైన మరియు డాక్టర్స్ పైన కేసులు నమోదు చేశారంటున్నారు. ఏ సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు నమోదు చేశారు? అసలు వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఏంటి? ఇంకో విషయం ఏంటంటే అర్హత లేని డాక్టర్స్ అన్నారు. అర్హత లేనంటే ఎంబీబీఎస్ చదవని వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేశారు ఎక్కడ? అంటే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే 2023 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సర్జరీ విషయంలో ఆ రోజు జరిగినటువంటి ఏదైతే వైద్యుల నిర్లక్ష్యం అంటూ కూడా ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు, అంటే అప్పాయమ్మ అనేక ఏదైతే రోగి ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఆ నేపథ్యంలోనే జరిగినటువంటి ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సర్జరీకి సంబంధించి వారి పలు అనుమానాలు అయితే వ్యక్తం చేయడం ఏదైతే చూస్తాను ఉన్నాం. ఏదైతే తన తల్లి మరణించింది అంటే వైద్యుల యొక్క నిర్లక్ష్యంతో వైద్యులు సరైన వైద్యం చేయలేదు, దాంతో పాటు ఏదైతే అర్హత లేని వైద్యులు చేయటం వల్లే తన తల్లి మరణించిందంటూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే దీనిపైన పూర్తి విచారణ చేసినటువంటి ఉన్నత న్యాయస్థానం అయితే ఈ రోజు ఏదైతే ఆ స్వర హాస్పిటల్ విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వైద్యశాల ఏదైతే స్వర హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్ పైన కేసులు నమోదు చేయాలి. దానికి సంబంధించిన మొత్తంగా తీసుకున్నట్టు 9 మంది వైద్యులు, హాస్పిటల్ సిఇఓ, ఎండీతో పాటు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన మొత్తంగా 9 మంది పైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆ న్యాయస్థానం అయితే విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు అయితే ఏదైతే ఆదేశాలు జారీ చేసినట్లు చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ఆ సత్యనారాయణపురం పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కుట్ర, ఫోర్జరీతో పాటు బెదిరింపులు అనేక యాంగిల్ అయితే దానికి సంబంధించిన పలు సెక్షన్లతో ఇప్పటికే కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తాను. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే అప్పాయమ్మ అనే మృతురాలు కొడుకు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా గతంలో ఏదైతే 2023 సంవత్సరంలో వచ్చాక తను ఒక రోగంతో అయితే హాస్పిటల్లో చేరినట్లయితే మనం చూస్తాను. దానికి సంబంధించి వైద్యులు ఎవరు కూడా సరైన వైద్యం చేయలేదు. హాస్పిటల్ ఎవరు డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల మాత్రమే తన తల్లి మరణించింది. దానికి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే వైద్య ప్రక్రియలో ఉన్నటువంటి సమరీ రిపోర్ట్ లో ఉన్నటువంటి లోపాలు, అసలు వైద్యానికి జరిగినటువంటి సమరీ రిపోర్ట్ కి అసలు మధ్యలో చాలా తేడా ఉండటము, దీనికి అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు అంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. ఆ నేపథ్యంలోనే 3 సంవత్సరాల తర్వాత ఈ రోజైతే తీర్పు రావడం చూస్తాను. ఆ తీర్పు నేపథ్యంలోనే ఈ హాస్పిటల్ తో పాటు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యం పైన కూడా ఒక పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం చూస్తానన్నా. కృష్ణ.